ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. అందరూ తలలు నుంచి బెతస్దా స్వస్థత కొనేరు ప్రార్థన మందిరమందు ఈరోజు ఆగస్టు 15 మరి 80వ స్వతంత్ర దినోత్సవం దేవుడు సుదీర్ఘముగా మనల్ని సురక్షితంగా ఆయన సజీవ రెక్కల్లో భద్రపరిచి కాసి కాపాడి ఆయన కృప ద్వారా మనల్ని నడిపించుచున్నందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ముఖ్యంగా దేశము, దేశ జనాంగము, దేశ ప్రజలు అందరూ కూడా ఆశీర్వాదముతో నింపబడాలి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరము 4 దిక్కులు ఆశీర్వాదకరంగా నా దేవుడు దీవించి దేశాన్ని, దేశ జనాంగాన్ని ఆయన సజీవ రెక్కల్లో భద్రపరిచి ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుడు ఆయన కృప ప్రతి ఒక్క బిడ్డ పైన ప్రకాశమైన ఆశీర్వాదాలతో నింపాలని ఈ ప్రార్థన ప్రేర కార్యక్రమం అంతా కూడా దేవుడు జయప్రదంగా నడిపించాలని ఆయన ఆశీర్వాదం దీవెన ప్రతి ఒక్క బిడ్డ పైన ధారాళంగా ఉండాలని దేశ జనాంగాన్ని దేవుడు రక్షించి కాపాడి ఆశీర్వాదాలతో నింపాలని ముఖ్యంగా గ్రామాలు, ప్రదేశాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు బిడ్డలందరినీ కూడా దేవుడు ధారాళంగా దీవించాలని పేర్జాపురం గ్రామ బిడ్డలందరి పైన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యంగా ఈ బెతస్దా స్వస్థత కోనేరు ప్రార్థన తరపు సంఘము తరపు సేవకుల తరపుగా సేవకుడైన నేను దేశానికి, దేశ జనాంగానికి, రాష్ట్రానికి, రాష్ట్ర బిడ్డలకి, మా గ్రామానికి, గ్రామ బిడ్డలందరికీ కూడా ఈ యొక్క మరి నూతన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఈ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ అందరికి కూడా ఆ సంఘం తరపున మరి యొక్క ఈ బెతస్దా కోనేరు ప్రార్థన మందిరము తరపున సేవకుడిగా మీ అందరికీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ ధారాళంగా దీవించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఆమేన్.